ఇది మోడ్రన్ ఎయిర్బిఎన్బి కిచెన్ టూర్. మనం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణించినప్పుడు హోటల్స్లోనే ఉండక్కర్లేదు. ఇట్లాంటి ఎయిర్బిఎన్బిలో ఉంటే సకల సౌకర్యాలతో మనం ఇంట్లోనే ఉన్నటువంటి ఫీల్ వస్తూ ఉంటుంది. నిత్యావసరాలైనటువంటి కొన్ని సరుకులు ఏ పీపుల్కి వాళ్ళకి అవసరం పడేటువంటివి కొన్ని సాసులు పొడులు లాంటివి ఇక్కడ ఉంచినారు. తర్వాత వచ్చినది ఇది మిషను, చిన్న చిన్న కప్స్, మెజర్మెంట్ కప్స్. ఈ ఫ్లోర్లు కూడా వీళ్ళు ఇక్కడ పెట్టినారు. మనం ఏది అవసరం ఉంటే అది వాడుకోవచ్చు. ఇక ఇంట్లో ఉన్నాము, ఇంకా ఈ వస్తువు లేదు అనకుండా ఉన్నాయి. బ్రెడ్ టోస్టరు, కాఫీ మేకింగ్ మెషిన్, డిష్ వాషరు, ఇక్కడ ఒక ఫ్రిడ్జ్లో కూడా మినిమం ఏమేమి కావాలో ఆ వస్తువులు వాళ్ళు కొన్ని పెడతారు. మనకు అవసరమని మనం తెచ్చుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ పీపుల్కి డ్రింక్కి ఐస్ కావాలి కాబట్టి రెడీగా ఉంటుందట. చూడండి, ఫ్రిడ్జ్ కూడా పెద్దదే. ఈ వెజిటేబుల్స్ అన్నీ మేము తీసుకొచ్చాము. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా కిచెన్కి సరిపడా అరేంజ్ చేసి పెట్టినారు. గిన్నెలు, ప్యాన్స్, కింద చూడండి కుక్కరు, ఇంకా ఏంటేంటో మిక్సీ, ఇవన్నీ కిచెన్కి ఏమి కావాలో అవన్నీ కూడా ఉన్నాయి. ఏది మనము బయట నుంచి తెచ్చుకోక్కర్లేదు. ఖాళీ మనం ఏం వండుకుంటామో ఆ సరుకుల వరకు ఇక్కడ లేకపోతే అవి తెచ్చుకొని వండుకోవాలి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి హై చైర్ కూడా అరేంజ్ చేసి పెట్టినారు ఇక్కడ. ఈ చిన్న బ్రేక్ఫాస్ట్ ఏరియా, ఈ బ్రేక్ఫాస్ట్ ఏరియా పక్కనే ఈ కౌంటర్ పైన డిన్నర్కి కావాల్సినటువంటి ప్లేట్స్, కప్స్ ఇట్లాంటివి అరేంజ్ చేశారు. ఇక్కడంతా మా చిన్నోడి స్టఫ్ రాగానే మేము పెట్టేసుకున్నాము. ఎక్కడ చూడండి నాప్కిన్స్ అన్నీ, అసలు ఏది మనకి లేదు అనకుండా అరేంజ్ చేసి పెడుతున్నారు. ఈ సెల్లులతో సహా పెన్నులు, పెన్సిళ్ళు, నోట్స్ ఏదైనా రాసుకోవడానికంటే. చూడండి కట్లరీ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ మాలాగా ఎవరైనా వచ్చిన వాళ్ళు యూజ్ చేసుకోవడానికి. వీళ్ళెవరు ఓనర్స్ ఇక్కడ ఉండరు. అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మనం జాగ్రత్తగా వీటిని వాడుకోవాలి, మళ్ళీ యథాస్థానంలో పెట్టేసేయాలి. ఇది కూడా ఎంత కన్వీనియంట్గా ఉన్నాయంటే అన్ని, ప్రతి వస్తువు కూడా చాలా బాగా అరేంజ్ చేస్తారు ఇక్కడ.